యాక్చువల్గా నేను రెడీ అయింది అయితే మ్యారేజ్కి. అక్కకు సడన్గా కాల్ చేసి నా ప్లాన్ అంతా చేంజ్ చేసేసింది. మమ్మీని రేపు డిశ్చార్జ్ చేస్తారంట, మమ్మీకి కొన్ని ఐటమ్స్ కావాలి, అవి తీసుకొని రా అనేసి కాల్ చేసింది. సడన్గా షాపింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో రుక్మిణి సిల్క్స్కి వెళ్ళి కొన్ని కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాతకి అక్కడ వాళ్ళు నన్ను చూస్తున్నారు, నేను వీడియోస్ తీసుకునేవి. బట్ ఎనీవే మనం తీసుకోవాలనుకున్నాం కాబట్టి తీసుకుంటాం, ఎవరేం చేసినా ఏం కాదు. జీవి మాల్లోకి వెళ్ళాను, బట్ మనకు కావాల్సినవి దొరకలేదు. మళ్ళీ కుమార్ షెట్స్కి వెళ్ళి కావాల్సినవి తీసుకొని మళ్ళీ అక్కడ ఒక వీడియో తీసుకుంటుంటే వెనకాల నుంచి మేడం అని పిలిచారు, బట్ నేను పట్టించుకోలేదు. అంతే, అలా ఎండలో తిరిగానని చల్లబడదామని ఒక జ్యూస్ తాగుదామని కూర్చున్నాను. బట్ మా అక్కకి ఇంకేదో గుర్తొచ్చిందంట, ఏదో మిస్ అయినట్టుందని మళ్ళీ కాసేపు కూర్చోబెట్టేసింది. బట్ ఎనీ హౌ చల్లగా కడుపులో పడ్డాక కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. తర్వాతకి ఇంకొన్ని ఐటమ్స్ తీసుకోవాలని మళ్ళీ కాల్ చేసింది. ఏం చేద్దాం, తిరగక తప్పదు కదా. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఆటో మాట్లాడుకొని కావాల్సిన థింగ్స్ కోసం ఇంకా తిరుగుతూనే ఉన్నాను. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. 3 వరకు వాటర్ కూడా లేకుండా తిరిగాము. మధ్యలో జ్యూస్ వేసాను, అది ఏ పేకి వెళ్ళిందో తెలియదు, అది లెక్కలోకి కూడా రాదు. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. వస్తున్నప్పుడు అక్కని వీడియో తీయమంటే నువ్వు ఎగరకు, తీస్తాను లేకని అన్నది. ఆ అన్న మాటకి ఇంకా ఎగరొస్తుంది. సో ఎగురుతూనే తీసేయంటూ తీసాను. తర్వాతకి ఇంట్లోకి ఎంటర్ అవుతుంటే మా కుక్క నన్నే చూస్తుంది. దీని షోయింగ్ ఎంటర్ బాబు, ఎక్కడికి వెళ్ళినా ఇన్ని పట్టుకొని వచ్చేస్తుంది అన్నట్టు.